శరీరంలో కాస్త నీరసంగా అనిపిస్తే చాలు వెంటనే ఓఆర్ఎస్ తాగేస్తారు మనలో చాలా మంది. వాంతులైనా, విరోచనాలైనా ఏదైనా సరే. ఓఆర్ఎస్ తాగటం లేదా తాగించడం చాలా కామన్. అయితే ఈ ఓఆర్ఎస్ వలన మంచి జరగదు సరిగదా, డేంజర్‌లో పడ్డట్టే. ఒక మాటలో చెప్పాలంటే విషాన్ని కొని తెచ్చుకొని తాగినట్లే అంటున్నారు డాక్టర్స్. మరి అసలు ఎందుకు ఈ ఓఆర్ఎస్ తాగకూడదు? తాగితే ఏం జరుగుతుంది? వీటి వాడకంపై ఎఫ్ఎస్ఎస్ఐ ఏం ఆదేశాలిచ్చింది అనే వివరాలు తెలుసుకుందాం. ఓఆర్ఎస్ మన బాడీలోని నీరు, ఖనిజ లవణాలు బయటకు వెళ్లి డీహైడ్రేషన్‌కు గురైన వారికి చక్కగా పనిచేస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాల ప్రకారం ఓఆర్ఎస్ 245 మిల్లీలీటర్ టెట్రా ప్యాక్‌లో పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, సోడియం సిట్రేట్ వంటి ఎలక్ట్రోలైట్లు తగిన మోతాదులో ఉండాలి. అప్పుడే మన శరీరం కోల్పోయిన ఖనిజ లవణాలు తిరిగి అతి తక్కువ టైంలోనే భర్తీ అవుతాయి. అయితే ప్రెజెంట్ మార్కెట్‌లో ఓఆర్ఎస్ఎల్ పేరుతో దొరికే డ్రింక్‌తో స్వయంగా మనమే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే వీటిల్లో మోతాదు కంటే ఎక్కువగా షుగర్, తక్కువ స్థాయిలో ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. అయితే ప్రెజెంట్ ఓఆర్ఎస్ బ్రాండ్ పేరుతో మార్కెట్లో కొన్ని రకాల ఆహారోత్పత్తులు, బెవరేజెస్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్లూకోజ్ స్థాయి 100 మిల్లీమీటర్ల ఓఆర్ఎస్ ద్రావణంలో 8 నుంచి 12 గ్రాముల వరకు ఉంటుంది. అది కూడా బ్రాండ్‌ని బట్టి. కాగా ఓఆర్ఎస్ పేరుతో వస్తున్న కొన్ని రకాల బ్రాండ్లపై ఎన్నో ఏళ్లుగా డాక్టర్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. డయేరియా టైంలో సోడియం, గ్లూకోజ్ సరిపడా మోతాదులో బాడీకి అందేలా ఓఆర్ఎస్ ఫార్ములాను డబ్ల్యూహెచ్ఓ తయారు చేసింది. కానీ దానికి విరుద్ధంగా ఈ ఓఆర్ఎస్ పదార్థాన్ని వాడుకొని ఎక్కువ గ్లూకోజ్ స్థాయిలతో బెవరేజెస్ కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. ఇది ఓఆర్ఎస్ కాదు అని రాసి అమ్ముకోమన్నారు. మరి అదెంత అన్యాయం, ఎంతమంది చదువుతారు? అది పైన ఇంత పెద్ద ఓఆర్ఎస్ ఉంది, మెడికల్ షాప్కి వెళ్తే అదే ఇస్తున్నారు, మీకు హాస్పిటల్కి వెళ్తే అదే ఇస్తున్నారు, మీకు స్కూల్స్లో అదే ఇస్తున్నారు. అండ్ డిస్క్లైమర్ అనే మీనింగ్ చాలామందికి తెలియదు అసలు. అలాంటి మన దేశంలో మీరు ఇలాగ అమ్ముకుని బిజినెస్ చేసుకుని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఏంటి అనే కోపంతో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సెప్టెంబర్ 2022లో నేను పెట్టాను. మనలో చాలా మంది వాంతులు, విరోచనాలు అయితే చాలు ఈ నకిలీ ఓఆర్ఎస్లను తాగుతారు. పిల్లలకు సైతం ఎక్కువగా పట్టిస్తుంటారు. అయితే ఈ డ్రింక్స్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో విరోచనాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కానీ ఇదేమీ పట్టనట్టుగా కొన్ని కంపెనీలు విచ్చలవిడిగా ఓఆర్ఎస్ లేదా ఓఆర్ఎస్ఎల్ అంటూ అమ్మేస్తున్నాయి. ఈ కారణంగా చిన్నారులు మృత్యువాత పడే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. 100 మందిలో 13 మంది ఈ ఓఆర్ఎస్ వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇది మన హెల్త్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందోనని. ఫస్ట్ నుంచి నేర్పించేది ఏంటంటే ఓరల్ రీహైడ్రేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళల్లో, డయేరియా అప్పుడు ఉప్పులు నీరు కోల్పోతే వాటిని నింపకపోతే మనం టైంకి బీపీ డౌన్ అయిపోయి పిల్లలు చనిపోతారు అనేది. మన దేశంలో 5 ఏళ్ళలో పిల్లలు తీసుకుంటే 100 మరణాల్లో 13 మరణాలకు కారణం విరోచనాలు. సో మనం టైం కనుక ఓఆర్ఎస్ ఇస్తే వాళ్ళ ప్రాణాలు నిలబడతాయి. అయితే ఈ ఓఆర్ఎస్లపై హైదరాబాద్కు చెందిన డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం చేస్తున్నారు. అది కూడా సంవత్సరాలుగా. ఆమె పోరాటాన్ని గతంలో ఎన్నో వార్తాపత్రికలు వెలుగులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె హైకోర్టును సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలోనే వాద ప్రతివాదాల తర్వాత న్యాయస్థానం ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ప్రతిస్పందనలు కోరింది. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉత్తర్వులతో ఆ డాక్టర్ పోరాటం ఫలించింది. నేను అబ్జర్వ్ ఏం చేశానంటే ఆ టైంలో ఓఆర్ఎస్ ఇస్తే ఇంప్రూవ్ అవ్వాల్సింది బదులు మళ్ళీ ఇంకా సిక్ అయ్యి వస్తున్నారు, ఇంకా డీహైడ్రేట్ అయ్యి వస్తున్నారు, హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. నాకు అసలు అడ్మిషన్స్ తక్కువ ఉంటాయి. నేను తీసుకునే కేర్కి పిల్లలు అడ్మిట్ అవ్వటం అనేది చాలా తక్కువ. అలాంటిది అడ్మిషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఏంటని అబ్జర్వ్ చేసి మీరు ఏమి ఇస్తున్నారమ్మా అంటే తెచ్చి చూపించారు. తీరా వెనక్కి తిరిగి చూస్తే ఇందులో కరెక్ట్ ఓఆర్ఎస్లో ఉండాల్సిన దానికంటే 10 రెట్లు చక్కెర ఉంది. కరెక్ట్ ఓఆర్ఎస్లో 75 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్ సోడియం, 75 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్ గ్లూకోజ్ ఉంటే ఆ రెండు కలిపి కరెక్ట్గా నీటిని లోపలికి తీసుకెళ్తాయి. గ్రాముల్లో చెప్పాలంటే లీటర్కి 13.5 గ్రామ్ గ్లూకోజ్ ఉండాలి. ఇందులో లీటర్కి 110 గ్రాముల గ్లూకోజ్ ఉంది. ఓకే, ఇందులో లీటర్కి
80 గ్రాములు గ్లూకోజ్ ఉంది. ఎంత ఉండాలని చెప్పాను? 13.5 గ్రాములు. సో ఈ ఎక్స్ట్రా షుగర్ ఏం చేస్తుంది, నీటిని పేగులోకి లాగేసి మోషన్స్ని పెంచేస్తుంది. కాగా ఓఆర్ఎస్ పదాన్ని బ్రాండ్ల పేరుతో వాడటాన్ని నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. దీనిపై గతంలో 2 సార్లు ఇచ్చిన ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎనర్జీ డ్రింక్స్, ఇతర పానీయాలపై ఓఆర్ఎస్ లేబుల్ ఉపయోగించడాన్ని నిషేధించింది. అన్ని ఫుడ్ కంపెనీలు తమ ప్రొడక్ట్ పేర్లు, ట్రేడ్ మార్కు, అలాగే ప్రకటనలో ఓఆర్ఎస్ అనే పదాన్ని వెంటనే తొలగించాలని కూడా ఆదేశించింది. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. ఓఆర్ఎస్ అన్నప్పుడు వీళ్ళు మెడికల్ షాపుల్లో అమ్మితే మీరు వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలి. ఇదిగో ఎఫ్ఎస్ఎస్ఏ ఆర్డర్ ఇచ్చింది, అయినా మాకు అమ్ముతున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు.